సార్ నమస్కారం స్వామి గారు. సోమశరణం స్వామి. సోమశరణం స్వామి. మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు సార్. అవును స్వామి. ఓకే, టోటల్ గా ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? 16 ఎకరాలు ఉంది స్వామి. 16 ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా సార్? ఒకటే బిట్టే స్వామి. ఒకటే బిట్టు, విడివిడికైతే లేదు. విడివిడిగా ఏం లేదు స్వామి. ఓకే, ఈ 16 ఎకరాల్లో ప్రజెంట్ ఏమి పంట వేస్తున్నారు స్వామి? ఏం పంట లేదు స్వామి. అది టోటల్ మొత్తం? ఒక సంవత్సరం కింద వేసినారు స్వామి. ఈ సంవత్సరం పంట వేయలేదు స్వామి. బీడు ఉంది స్వామి. అంటే నాకు తెలియకపోతే ఎందుకు బీడు ఉంది అంటే ఎవరికైనా అమ్మాల ఆలోచన బీడు అది పెట్టారా? అమ్మల్లనే స్వామి. ఆ సాము చేసుకోలేక అది ఆ సాము ఉండేది వేరే దగ్గర ఉన్నాడు. సార్, ల్యాండ్ ఆ ఊర్లో ఉంది స్వామి. ఓకే, ఆ సారు వేరే దిక్కు ఉన్నాడు, ఎవరికి కౌలుకి వీటికి ఇష్టం లేదు. అవును స్వామి. సో అమ్మేసేయాలని పెట్టి. సో మళ్ళీ ఏదైనా పంట వేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, లేదు ఎవరికైనా కౌలుకి ఇస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఈ ఎంత తమలైతే అమ్మేసుకుందామని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. అవును స్వామి. అవచ్చు. ఉమ్, శనగ వేయచ్చు, ఆ, జొన్న వేసుకోవచ్చు, ఆ, అంతర పంటలు ఏవైనా వేయచ్చు స్వామి. ఓకే, పండ్ల తోటలు ఏమైనా వేయచ్చా? ఆడ బోర్లు లేవు స్వామి. వాళ్ళకి బోర్లు ఉంటే పండ్లతో పెట్టుకోవచ్చు. ఓకే, బోర్ లేదు కాబట్టి బోర్ వేసుకుంటే ఏమైనా పెట్టుకోవచ్చు. దానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఆ చుట్టుపక్కల పండ్ల తోటలు ఏమైనా ఉన్నాయా? లేవు స్వామి. ఓకే, మామిడి తోట, జామ తోట, అరటి తోట, అక్కడ లేవు స్వామి. లేవు ఓకే, స్వామి. టోటల్ మొత్తం మటుకు ఈ మెట్ట ల్యాండ్ లో వేసుకుంటుంటారు. అవును, మెట్టే స్వామి ఎక్కువ. ఓకే, బోర్లు ఉన్నాయి స్వామి. బోర్లు పక్కన చేల్లో బోర్లు ఉన్నాయి గాని ఆ సాములు కూడా పత్తి, మిరప ఇవే వేసుకుంటారు. అవే చేస్తారు స్వామి. ఓకే, ఇప్పుడు మన బోర్ లో, మన ల్యాండ్ లో స్వామి. బోర్ వేస్తే ఎన్ని అడుగులు వాటర్ పడతాయి? ఒక 300 పైన అయితే పడవచ్చు స్వామి. 2 ఇంచులు 3 ఇంచులు పడినాయి స్వామి పక్కన. సో అందువల్ల మన ల్యాండ్ లో కూడా 100% 2 ఇంచులు 3 ఇంచులు పక్కాగా వస్తాయి. పక్కగా వస్తాయి. 300 అడుగులు వేయాలి. అవును స్వామి. మన ల్యాండ్ లో కరెంట్ ఉందా స్వామి? మన ల్యాండ్ లో లేదు స్వామి. పక్కన ల్యాండ్ లో ఉంది స్వామి. ఒక ఎన్ని అడుగులు, అది ఎన్ని స్తంభాలు వేసుకోవాలి మన ల్యాండ్? ఇంకోటి ఫ్యాన్ వాళ్ళు లైన్ వేసుకుపోయినారు స్వామి మన మేరలోనే. ఫ్యాన్లు వాళ్ళు ఫ్యాన్ వేసినారు స్వామి పక్కన సేన్ లో. మన సేలో వేయలేదు కదా? మన సేన్ లో లేదు స్వామి. పక్కన సేన్ లో వేసారు ఫ్యాన్. ఆ ఫ్యాన్ నుంచి కరెంట్ లైన్ సప్లై మన సేన్ లో మేరకు వేసుకెళ్లారు. మన మేరలోనే పోయింది. ఆ వీడియోలో ఫోల్ కనపడుతుంది చూడు స్వామి. అది కరెంట్ ఫోలే స్వామి. ఓకే, అదే ఇప్పుడు మన ల్యాండ్ లో ఇప్పుడు మనం ఒక స్తంభం వేసుకుంటే సరిపోద్దా? సరిపోతుంది స్వామి. ఒక స్తంభం వేసుకుంటే ఉన్నాయి స్వామి. లింక్ డాక్యుమెంట్లు. లింక్ డాక్యుమెంట్లా స్వామి? అది వారసత్వం ఆస్తి స్వామి. అది వారసత్వం వాసి. ఓకే, వారసత్వం ఆస్తి పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, ఇబ్బంది లేదు. అవును స్వామి. ఓకే, రైట్. ఒకటి స్వామి, టోటల్ గా ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది? కర్నూలు జిల్లా స్వామి. ఓకే, కర్నూలు జిల్లా. ఏ మండలం కింద వస్తుంది ఈ ల్యాండ్? వలగుంద మండలం. వలగుంద మండలం కింద వస్తుంది. మండలం. అది ఏం లేదు స్వామి. పైన చేరులో నీళ్లు కిందకు పారింది కదా స్వామి. ఇది బీడు పెట్టినారు కదా, అది కొరుసుకొని పోయింది. ఓకే, అంటే అది మన సేలో కాలువది కలవలాగుంది. మన దాంట్లో లేదు స్వామి. అది పైన నీళ్లు కింద ఒకటే పారుతాయి కదా, పారినప్పుడు అట్లా కొరుసుకుపోయింది. అది మామూలుగా సేద్యం చేస్తే అంతేం ఉండదు. ఓకే, కొంచెం లెవెల్ చేసుకోవాలి. అర్థమే సార్. ట్రాక్టర్ తో దున్నితే సరిపోతుంది. ఓకే, కాకపోతే ఇప్పుడు సేద్యం చేయలేదు కాబట్టి మనకు అలా గుంత అట్లా అయింది. అవును సార్. గుంతలాగా కాలువలాగా కనిపిస్తుంది అంతే. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అదేమి ఇబ్బంది లేదు. 16 ఎకరాలు ఒకటే బిట్టు స్వామి. కానీ ఇది పక్క రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ ల్యాండా? పక్క రిజిస్ట్రేషన్ స్వామి. ఓకే, పాస్ పుస్తకాలు ఉన్నాయా? ఉన్నాయి స్వామి. పాస్ పుస్తకాలు ఉన్నాయి, 1B ఉంది, అడంగల్ ఉంది, ఆర్ఎస్ఆర్ ఉంది, పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ స్వామి. ఓకే, సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ల్యాండ్ ఇక్కడికి? కర్నూలు సిటీ నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది స్వామి. 115 కిలోమీటర్ వస్తుంది. 115 కిలోమీటర్లు వస్తుంది. ఈ ల్యాండ్ ఏ నియోజకవర్గం వస్తుంది స్వామి? నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గం. అవును స్వామి. ఆలూరు నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది స్వామి? ఆలూరు నుంచి పొలం లేకైతే 19 కిలోమీటర్లు వస్తుంది. మన పొలంలోకి కావాలి. పొలంలోకి 19 వస్తుంది. ఓకే, మున్సిపాలిటీ ఏది వస్తుంది స్వామి? మున్సిపాలిటీ లేదు స్వామి. ఇది మేజర్ పంచాయతీ ఆలూరు. ఓకే, ఆలూరు మేజర్ పంచాయతీ. అవును స్వామి. ఓకే స్వామి, ఈ ల్యాండ్ కి దగ్గరలో చుట్టూ ఒక 20 కిలోమీటర్లు కొన్ని సిటీల పేరు చెప్తారా? మండలాలు గాని సిటీలు గాని? స్వామి, అది ఎల్ఆర్తి విలేజ్ స్వామి. ఆ ఊరికి వచ్చేది ఇట్లా వస్తే ఆలూరు వస్తుంది. అటు నుంచి అట్లా ఆదోనికి వెళ్ళొచ్చు స్వామి.
ఓకే, ఆదోని ఎన్ని కిలోమీటర్ వస్తాయి ల్యాండ్ కాడ నుంచి? ఆదోన్ వచ్చేసి 25 కిలోమీటర్లు వస్తుంది స్వామి. ఓకే, ఆదోని దగ్గరే వస్తుంది 25 కిలోమీటర్లు. అవును స్వామి. ఓకే, నంద్యాల ఎన్ని కిలోమీటర్ వస్తుంది స్వామి? నంద్యాల లాంగ్ అవుతుంది స్వామి. గుంటకల్ అయితే ఆలూరు నుంచి 30 స్వామి గుంటకల్. ఓకే, గుంతకల్ అయితే 30 కిలోమీటర్ వస్తుంది. అవును స్వామి. 30 ఒక 50 కిలోమీటర్ వస్తుంది. ఆలూరు నుంచి ఒక 50 అనుకోండి స్వామి. అదే స్వామి, మన ల్యాండ్ కాడ నుంచి గుంతకల్ 50 కిలోమీటర్ వస్తుంది. 50 వస్తుంది స్వామి. ఓకే, సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. బళ్ళారి వచ్చేసి 60 కిలోమీటర్లు స్వామి. ఓకే, బళ్ళారి కూడా తక్కువే. బళ్ళారి కూడా తక్కువే స్వామి. ఓకే ఓకే, బళ్ళారి కూడా 60 కిలోమీటర్లు. అవును స్వామి. ఓకే, బళ్ళారి కూడా 60 కిలోమీటర్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కస్టమర్స్ కి. సరే ఒకటి స్వామి, స్వామి. ఈ ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు స్వామి? స్వామి వాళ్ళు 6,50,000 చెప్పాడు స్వామి. నాకు ల్యాండ్ కావాలని చెప్తే మటుకు 50,000 అటు ఇటు కూర్చొని మాట్లాడొచ్చు. కూర్చున్నప్పుడు అటు ఇటు మాట్లాడదాం అన్నాడు స్వామి. ఓకే, వెరీ గుడ్. నేల సాయిల్ ఎలా ఉంటది స్వామి? బ్లాక్ స్వామి. ఫుల్ బ్లాక్, రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యి ఉంటదా? లేదు స్వామి, బ్లాకే. ఫుల్ బ్లాక్. ఫుల్ బ్లాక్. ఓకే స్వామి,